ప్రియమైన దేవుని సంగమా, దేవుని పిల్లలారా, దేవుని జనులారా, దేవుని ప్రజలారా, ప్రశస్తమైన సమయం మనం వచ్చినప్పుడు, ప్రశస్తమైన సమయమనగా దేవాది దేవుడు, సర్వసృష్టికర్త దేవుడు, ఆది సంభూతుడైన దేవుడు, ఆశ్చర్యకరమైన దేవుడు, రక్షకుడు ప్రభు అయిన క్రీస్తు ఆయన పరమాకాశాన్ని విడిచిపెట్టి మన మధ్యకు వచ్చి మనతో ఉండి, మనతో మాట్లాడి సంభాషణ చేసి మనల్ని రాజ్యాన్ని సిద్ధపరచడానికి ఆయన సిద్ధపరిచిన సమయానికి వచ్చాం మనం. ప్రస్తుతమైన సమయం అంటే దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, ఈ మధ్యాహ్నకాల సమయంలో దేవుడు మంచి విషయాన్ని మీ మధ్యకి తీసుకొచ్చాడు. ఎందుకంటే ఈ సమస్య ప్రతి ఒక్కరిలో ఉంది. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్న సమస్య ప్రతి ఒక్కరిలో ఉంది. దరిద్రుల్లో ఉంది, ధనవంతుల్లో ఉంది, కోటీశ్వరులో ఉంది, కూటికి లేని వాళ్ళు కూడా ఉంది, అధికారం ఉన్న వాళ్ళు ఉంది, అధికారం లేని వాళ్ళు కూడా ఉన్నది. క్రైస్తవుల్లో ఉంది సమస్య, బౌద్ధుల్లో ఉంది, జైనుల్లో ఉంది, హిందువుల్లో ఉంది, సిక్కుల్లో ఉంది, ముస్లిమ్స్ లో ఉంది, ప్రతి వారిలో సమస్య ఉంది. ఆ సమస్య ఏంటంటే మనిషిని పట్టి పీడిస్తున్న సమస్య, శాశ్వతముగా నిర్మూలమనేది సమస్య. ఈ లోకంలో ఎక్కడ కూడా శాశ్వతంగా నిర్మూలన కానిది నా యేసయ్య దగ్గర నిర్మూలన అవుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకంలో ఎక్కడ జరిగిన కార్యము ఆయన పాదాల దగ్గర పెడితే జరుగుతుంది. ఎన్ని మందులు పడినా, ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా పిల్లలు పుట్టకపోతే ఆయన మీద ఆధారపడి తప్పక కార్యము జరుగుతుంది. డాక్టర్లు అందరూ చనిపోతారని చెప్పినా ఆయన ప్రణాళిక నీ మీద ఉంటే, ఆయన దృష్టి నీ మీద ఉంటే, ఆయన నామాన్ని మహిమపరచుకోవాలన్న ఆలోచన ఆయనకు ఉన్నట్లయితే నిన్ను బ్రతికిస్తాడు. ఎందుకంటే మరణాన్ని జయించాడు. ఆయనకు అసాధ్యమైనది ఏమీ కూడా లేదు. ఈ దినము దేవుడు మనతో మాట్లాడుతున్న అంశం ఏంటంటే స్వస్థత, పరిపూర్ణ స్వస్థత. ఈ రెండింటి మధ్య తేడా ఉంది. భూమికి ఆకాశానికి ఎలాగైతే మధ్యన ఒక గ్యాప్ అనేది ఉందో, గాలి వచ్చి ఆ గాలి వాతావరణం వచ్చి భూములు పంటలు ఇవ్వడానికి ఆ గాలి వాతావరణం వల్ల మనుషులు జీవించడానికి ఒక గ్యాప్ అనేది, ఆకాశానికి మధ్యన ఒక గ్యాప్ అనేది దేవుడు ఎలా ఉంచినాడో, అలాగే స్వస్థతకి, పరిపూర్ణ స్వస్థతకి ఒక గ్యాప్ ఉంది, ఒక ఖాళీ ఉంది. ఆ ఖాళీ విశ్వాసము, భక్తి, నిబంధన జీవితం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. స్వస్థత, పరిపూర్ణ స్వస్థత. స్వస్థత అనేది డాక్టర్ దగ్గరికి వెళ్తే వస్తుంది, మాంత్రికుల దగ్గరికి వెళ్తే వస్తుంది. ఏమంటే కొన్ని వనమూలికలు వాడితే వస్తుంది, కొన్ని ఆకుకూరలు తింటే వస్తుంది. మరలా ఆ స్వస్థత పోయి అనారోగ్యం కూడా వస్తుంది కొన్నాళ్ళు పోయిన తర్వాత. పరిపూర్ణ స్వస్థత చూసారా, అది నా యేసయ్య దగ్గర ఉంది. ఆయన కనుక ముట్టి స్వస్థపరిస్తే ఎప్పుడు నువ్వు బలహీనుడు కావు. ఎలాగే ఈ సాక్ష్యం నువ్వు చెప్పగలుగుతున్నారండి పాస్టర్ గారు అంటే నేను చెప్పగలను. ఎందుకంటే 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ ఒక్కసారి దేవుని చేత స్వస్థత పొందుకున్న తర్వాత మరెన్నడూ ఆ మనోరోజు ఉన్నట్టు బైబిల్ ఎక్కడ చూడలేదు. మనం చూసారా? చూడలేదు. 38 సంవత్సరాలు పొలం మీద పడిన వ్యక్తి మరెక్కడ కూడా కుంటోడుగా అడ్డం చూడలేదు. నేను మీరేమో చూస్తారేమో, చూసారా? ఎవ్వరు కూడా చూడలేదు. శతాధిపతి జ్వరంతో పడిన తర్వాత మరెన్నడూ జ్వరము పొందుకోలేదు. నాయన ఊర్లో గొప్ప అద్భుత కార్యం చేసిన ఆయన ఒక యవ్వన కుమార్తె చావుటకు సిద్ధమైనప్పుడు ఆ ఇంటిలోకి వెళ్ళి ఆ జనుల గుంపుల్ని దూరంగా ఉండమని చెప్పి ఆయన కనుదృష్టితో, ఆయన చూపుతో, ఆయన ఊపిరితో ఆమెను లేపాడు. చనిపోయినటువంటి యవ్వన కుమార్తె. దేవుని స్తోత్రం. స్వస్థత వేరు, పరిపూర్ణ స్వస్థత వేరు. పరిపూర్ణ స్వస్థత అంటే మరెన్నడూ రోగము రాకుండా ఆరోగ్యం కలిగి జీవించుట. దేవుని స్తోత్రం. అలాంటి వారు భూమి మీద ఎవరైనా ఉన్నారా అని ఆలోచన రావచ్చు. ఉన్నారు. అబ్రహాము దేవుడిని నమ్మి ఆయన ఇంటి నుంచి బయలుదేరిన తర్వాత ఆయన వృద్ధాప్యం వచ్చినా సరే, ఎన్ని కొండలు, ప్రదేశాలు, మెట్టలు, ఎలాంటి ప్రదేశాలు ఉన్నా సరే ఎప్పుడు కూడా ఆయన బలహీనుడైనట్టు మనం చూడలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యాకోబు ఎక్కడ కూడా అనారోగ్యంతో పడినట్టు కానీ, రోగము బారిన పడినట్టు కానీ మనం చూడలేదు. ఎందుకంటే వాళ్ళు దేవుడిని ఆశ్రయించారు. పరిశుద్ధ గ్రంథం కూడా అనారోగ్య బారిన పడిన వారు ఉన్నారు. భక్తులు ఇంటి కూడా ఎవరు? హిజ్కియా అనారోగ్యానికి గురయ్యాడు. దేవుని చేత రోగమైన ఆయన దేవులోకి రావడానికి దేవుడు అనుమతి ఇచ్చాడు.
జీవించాడు. కారణం ఏంటంటే తన గొప్పని తన ఉనికిని చాటుకున్నాడు, దేవుని చిత్తాన్ని మర్చిపోయాడు, దేవునికి లోబడి హెచ్చించుకున్నాడు, దేవుని మీద తిరుగుబాటు చేశాడు. తన మనసులో తన సంపాదన, తన యావత్తు ఆస్తి, రాజ్యము అంతా నా వల్లే జరిగింది అనుకున్నాడు. అందుకనే మరణకరమైన రోగాన్ని దేవుడి ఆయనకి పంపించాడు. భక్తుడైన ఆశ తన జీవితకాలం అంతా కూడా దేవుని యొక్క భయభక్తులుగా జీవించినప్పుడు రాజుగా జీవించాడు, సైన్యాన్ని ఏలుబడి చేశాడు, మహారాజు అయ్యాడు, మంచి మంచి కార్యములు చేశాడు, మంచి మంచి పనులు చేశాడు. తన పితరులు చేసిన ప్రతి విరోధమైన కార్యములు తీసివేసి ఆయన ఇష్టకరంగా జీవించాడు. ఆఖరిలోకి వచ్చినప్పటికీ ఆత్మీయ జీవితంలో ఆ చిన్న శ్రమ వచ్చినప్పుడు కాలుకి మీద ఆ వేలు చిన్న 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 ధన్యాలకింత పుండు వచ్చినప్పుడు ఆ పుండు కోసం వైద్యుల్ని ఆశ్రయించాడు. ఆ పుండే గాయమై ఆ గాయం రోగంగా మారి ఆ రోగం మరణంగా ప్రశిక్షమైంది, చనిపోయాడు. కారణం ఏంటి? కొన్నాళ్ళ దేవుని మీద ఆధారపడ్డాడు. తర్వాత తన భవిష్యత్తు మారిందని ఆధారపడలేదు. హిజ్కియా కూడా ఏమనుకున్నాడు? తన దేశంలో తన గొప్ప తన స్వాస్థ్యం అనుకున్నాడు, ఆ రాజ్యము మహిమ కూడా. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. ఆరోన మిర్యాలు ఏమనుకున్నారు? వాళ్ళు దేవుని దోషం కంటే హెచ్చించుకున్నారు. ఇతనే ప్రార్థన చేయగలడా, ఇతనే చైతన్యం వింటాడా, ఇతనే కార్యం చేయగలడా, మా చేత దేవుడు మాట్లాడించలేడా, ఇతనికే మాటలు వచ్చా, మాకు మాట్లాడడానికి ఇలాగ చేయడానికి అధికారం ఇచ్చారు అని అడిగారు. అవునా? దేవుడే పిలిచి వాళ్ళని మొత్తాడు, కుష్ఠరోగులు అయ్యారు. దేవుడు స్తోత్రం. మరి అలాగే ఇస్సాకు కూడా ఎక్కడ వృద్ధాప్యం ముందు వచ్చినంత వరకు కూడా ఆయన ఎక్కడ బలహీనమైన చూడలేదు. మనం నాబాబు మరణాలు చూడకుండా ఆయనతో నడిచి వెళ్ళిపోయాడు. దేవుడు కూడా తీసుకుని వెళ్ళిపోయాడు రక్తం పట్టుకుని. మొదటి చూడకూడగా ఈ భక్తులందరూ కూడా వాళ్ళ అనారోగ్యం కూడా బాధపడడం చూడలేదు. దేవుడు స్తోత్రం. ఎందుకంటే వారు దేవుడితో నడిచారు, దేవుడితో గడిపారు, దేవుని విశ్వాసం ఉంచారు, దేవుని భక్తిగా ఉన్నారు, యథార్థంగా జీవించారు, దేవుని మహిమను చూశారు, దేవుని కృపలో భద్రం చేయబడ్డారు, దేవుని చేత నడిపించబడ్డారు, దేవుని చేత ఆదరించబడ్డారు, దేవుని చేత బలపరచబడ్డారు, దేవుని చేత పోషింపబడ్డారు. కనుక రోగము వారి మీద అధికారము చేయండి. అట్టి విశ్వాసం నీకు నాకు ఉన్నట్లయితే మనల్ని కూడా అలాగే దీవించగల సామర్థ్యము, శక్తి కలిగిన దేవుడిని కలిగి ఉన్నాము. దేవునికి మహిమ కలుగుతుంది. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మీకు స్వస్థత కావాలా, పరిపూర్ణమైన స్వస్థత కావాలా? చెప్పాలి. మీరు మామూలుగా డాక్టర్కి వెళ్ళి వేలు ఖర్చు పెట్టి, లక్షలు ఖర్చు పెట్టి మళ్ళీ వస్తే మళ్ళీ రోగం కోసం బాధపడాలా? దేవుని మీద ఆధారపడి విశ్వాసంతో ప్రార్థన చేసుకుని పరిపూర్ణమైన స్వస్థత, సంపూర్ణ ఆరోగ్యం దేవుని దగ్గర పొందుకోవాలా? చెప్పాలి. ఇప్పుడు మీరు స్వస్థత కావాలా, పరిపూర్ణ స్వస్థత కావాలా? మాట్లాడండి, గట్టిగా మాట్లాడండి. పరిపూర్ణమైన స్వస్థత కావాలి. యేసయ్యా అనకండి. అది మీ యొద్దనే ఉందయ్యా, అది మాకు కావాలి బాబు. నీ బిడ్డల పైన బలహీనమైన ఉంటుంది ఈ లోకంలో. మేము నీ నామానికి అవమానం ఉంటుంది. దయతో బట్టి వచ్చి ఆలోచన మాకు దయచేయమంటే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పరిపూర్ణ స్వస్థత కావాలని అడిగారు లేదా? మాట్లాడండి అమ్మా, అడిగారా లేదా? ఓ సాగుగారి దగ్గరికి వెళ్తావు, బాబు ఓ కేజీ కందిపప్పు అంటావు. అప్పుడు మరి ఏమివ్వాలి? ఓడి మీద ఉన్న మూడు తీసి 5 దోశలు పోయాడా? ఏమివ్వాలి? ఆ కందిపప్పు ఖరీదు గల వెల చెల్లించాలి. అప్పుడు అది మన చేతికి వస్తుంది. అవునా? ఏమండి, బండాలకు బట్టల షాప్కి వెళ్ళాం, లేకపోతే అదేంటది సౌత్ ఇండియాకి వెళ్ళాం, సిఎంఆర్కి వెళ్ళాం, మన నచ్చిన బట్ట తీసుకున్నాం, మంచిదే ఎంచుకున్నాం, చాలా మంచిది. కౌంటర్ దగ్గరికి వెళ్ళాం, చీర 1200 అయితే 1150 రూపాయలు చేస్తున్నాం. ఇస్తాడా? ఎవడా? అవసరమైతే అక్కడ ఎవరు ఉన్నారో ఆ షాప్లో మొక్కలు ఎత్తుకు 50 తెచ్చుకుని కల్పిస్తే ఇస్తాడు. ప్రతి దానికి నెల చెల్లించాలి, అప్పుడు దాన్ని పొందుకుంటాం. పరిపూర్ణ స్వస్థత కావాలని అడిగాం కనుక ఆ స్వస్థత నీకు కావాలంటే దేవుని సందులో కొన్ని దేవునికి ఇవ్వాలి, మనం చెల్లించాలి. అప్పుడు దేవుడు పరిపూర్ణ స్వస్థత ఇస్తాడు. అది చూద్దాం. మనం చూడండి, నిర్గమాకాండము 15వ అధ్యాయం. తొందరగా తీయాలి, కరెక్ట్గా చదివేవాళ్ళు. నిర్గమాకాండము
15వ అధ్యాయము 26, 27 వచనాలు. నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడిచిన యెడల నేను ఐగుప్తీయులకు కలుగ చేసిన రోగముల్లో ఏది మీకు రానియను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఎంత గొప్ప వాగ్దానం! ఎందుకు వస్తుంది మరి రోగం? ఆకలి ఏం చెప్తున్నాయినా, ఐగుప్తులకు వచ్చే రోగం ఏది మీకు మీ యొద్దకి, మీ గృహాల్లోకి, మీ పిల్లల మీదకి, మీ కుటుంబాల మీదకి, మీ భర్తల మీదకి, మీ బంధువుల మీద నేను రానవను. ఎందుకంటే స్వస్థపరచు యెహోవాను నేను. రోగము తొలగించేవాడినే, రోగాన్ని పంపించేవాడిని. రోగాన్ని పంపించడం లేదా ఇసుక మీదకి? సరి చేసిన లేదా? రోగాన్ని ఎందుకు పంపించాడు ఇసుక మీదకి? తనలో ఉన్న అహంకారాన్ని చేయడానికి రోగాన్ని పంపించాడు, అవధేతులను చేయడానికి రోగాన్ని పంపించాడు. అవునా కదా? అంటే మరి యోగు మీద కూడా ఒక రోగమును పంపించాడు దేవుడు. ఎందుకు పంపించాడు? ఆయన మహిమార్థమై పంపించాడు. ఒకవేళ ఎవరికైనా భక్తులు ఉన్న వారికి రోగములు వెంబడిస్తున్నాయంటే, విశ్వాసంలో ఉన్న వారికి ఒకవేళ నిజంగా రోగములు వెంబడిస్తున్నాయంటే, ఒకటి వాళ్ళ గర్వాన్ని అణచివేయడానికి పంపుతాడు, రెండోది ఆయన మహిమార్థమై, ఆయన సాక్షాత్తమై ఆ వ్యక్తిని వాడుకోవడానికి రోగములు పంపి దాన్ని తీసివేసి మరలా రెండొంతులు మేలు చేసి సాక్షిగా వాడుకుంటాడు. దేవుని స్తోత్రం. మూడవది ఎందుకు వస్తుందంటే మన స్వయంకృత అపరాధం. రోగాల కారణాలు ఇవి. స్వయంకృత అపరాధం. బూతులాడడం వల్ల దేహానికి శిక్ష, అబద్ధం ఆడడం వల్ల దేవుని దేహానికి శిక్ష, సరస్వతులు మాట్లాడడం వల్ల దేహానికి శిక్ష, దేవుని సందులో గడపవలసిన నీవు సీరియల్ దగ్గర గడితే నీ దేహానికి శిక్ష, నీ కళ్ళకు జబ్బు, నీ హృదయానికి జబ్బు, సాత్వికము విధేయతపై రవిడిలా తయారవుతావు, కోపం ఆగ్రహం వస్తుంది, సీరియల్లో నటి ఎలాగ నటిస్తుందో నటించాలనుకుంటావు. ఇదంతా దేవుని రాజ్యం దూరం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రోగాలు 3 కారణాలు బట్టి వస్తాయి. మొదటి కారణము మన గర్వాహంకారాన్ని బట్టి, రెండోది మన నోటి మాటలను బట్టి, మన చెడు పనులను బట్టి, మూడోది దేవుని మహిమార్థమై వస్తుంది. హల్లెలూయా. ఆయన అంటున్నాడు కదా, ఏమంటాడు ఆయన? నీ దేవుడైన యెహోవా మాట, యెహోవా వాక్కును శ్రద్ధగా విని. ఎలా వినాలట అమ్మాయి? ఎలా వినాలి? శ్రద్ధగా. కలుపు తీసుకోవాలి. ఎలా తీస్తారండి పంటలో? శ్రద్ధగా తీయకపోతే మూలం తీసేస్తారు. అవును కదండి? దుబ్బులు తీసేస్తారు శ్రద్ధగా తీయకపోతే. కన్ను దృష్టింతా నేల మీద పెట్టి చేతులను తప్పిస్తూ, ఆ దుబ్బులు తప్పిస్తూ, ఆ కలుపు తీసి దాన్ని బాధపరిచే ఆ కలుపు మొక్కలు బయట తీసి ఆ వ్యవసాయంతో వచ్చే ఆదాయాన్ని సమకూర్చుకుని ఇంటికి వెళ్ళి సంతోషిస్తారు కూలి తీసుకుని. దేవుని స్తోత్రం. జాగ్రత్తగా వినాలి దేవుని మాటల్ని, శ్రద్ధగా వినాలి. మనుషుల మాటలు చాలా శ్రద్ధగా వింటాం మనం. సీరియల్ చాలా శ్రద్ధగా చూస్తాం, సినిమాలు చాలా శ్రద్ధగా చూస్తాం, పెళ్ళిళ్ళకి వెళ్తే చాలా శ్రద్ధగా చూస్తాం. పెళ్ళిళ్ళు మంచిదే, ఇవన్నీ చేయాలి. వీటన్నిటికంటే ముందు వీటన్నీ చేయాలంటే సీరియల్ చూడొచ్చని చెప్పట్లేదు, నేను సినిమాలు చూడొచ్చని చెప్పట్లేదు. వివాహాలకు వెళ్ళినప్పుడు, ఫంక్షన్కి వెళ్ళినప్పుడు గమనించాలి అక్కడ ఏం జరుగుతుందో. ఏమండి? వీటన్నిటికంటే ముందు ఏం చేయాలి మనం? నీ దేవుడిని యెహోవా మాట శ్రద్ధగా వినాలి. విన్న తర్వాత ఏం చేయాలి? ఆయన దృష్టికి న్యాయమని చేయాలి. అదే అర్థమవుతుందండి. ఏం చేయాలి మనం? ఆయన దృష్టికి న్యాయమని చేయాలి. మనుషుల దృష్టికి న్యాయమైంది కాదు. మనుషుల దృష్టికి న్యాయమైంది మనం చేయకూడదు. చేసిన నీకు అక్కడ మేలు జరగదు. కొన్నాళ్ళు మంచి అంటారు, కొన్నాళ్ళు చెడ్డ అంటారు. కానీ దేవుని దృష్టికి న్యాయమైంది చేయాలి. దేవుని సన్నిధికి వెళ్తున్నావు, దేవుని మాటలు వింటున్నావు, విశ్వాసంగా ఉన్నావు, భక్తి చేస్తున్నావు, దేవుడి చేత అనేక మేలు అనుభవించావు. ఆయన దృష్టికి న్యాయమైంది చేయాలి, మన దృష్టికి కాదు. ఆయన దృష్టి ఎలా ఆడుతుంది? మనుషులు కొందరు నిన్ను చూస్తారు, కొందరు చూడరు. మనుషులు కొందరు నిన్ను చూస్తారు, కొందరు చూడలేరు. నువ్వు చేసే కార్యాలు కొన్ని మనుషులు దూరంగా నుండి భర్త చూడలేడు, దైవజనుడు చూడలేడు. అలాగే వాళ్ళు చేసే క్రియలు కూడా నువ్వు చూడలేవు. కానీ నువ్వే స్థలం ముందు నీ భూమి మీద ఎక్కడున్నా సరే దేవుడు చూస్తాడు. కాబట్టి ఆయన దృష్టికి న్యాయమైనది చేయాలి. నువ్వు ఎవరి విషయమైనా సరే
నీకు నచ్చిన వాళ్ళ విషయంలో న్యాయం చేయడం, నచ్చిన వాళ్ళ విషయంలో అన్యాయం చేయడం, అలా చేయడం దేవుని దృష్టికి అయోగ్యత. ఆ అయోగ్యతను బట్టి, అవిధేయతను బట్టి మన లోపల నిలబడి చేస్తాం. దేవుని స్తోత్రం. యథార్థవంతులకు ఏ మేలు చేయకమనండి. నేను న్యాయాధిపతిని, న్యాయవంతుడిని, మీరు కూడా న్యాయం కలిగి జీవించండి. భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములను జరిగించున్న దేవుడు నేనే అని పరిశీలించగా తెలుసుకుని నన్ను స్తుతించడం వల్ల అటు వాటిని బట్టి నేను ఆనందించేవాడినై ఉన్నానని ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయంలో చక్కగా జ్ఞాపకం చేస్తున్నాడు. హల్లెలూయా. కనుక మనకి రోగముల మన మీద ఏర్పాటు చేయకూడదంటే ఆయన మాట శ్రద్ధగా వినాలి. పిల్లలతో ఆడుకోవడము, ఎక్కడో ఆలోచన చేయడము అది కాదు. ఆయన మాట్లాడేటప్పుడు దేనికి నువ్వు ప్రాధాన్యత ఇవ్వకూడదు. నీ చూపు కానీ, నీ మనసు కానీ, నీ ఆలోచన కానీ ఎటు వైపు వెళ్ళకూడదు, దేవుని వైపే ఉండాలి. నువ్వు సర్వశక్తుల వైపు తిరిగిన ఎడలా, నీ మార్గమును కానీ అప్పగించిన ఎడలా నీకు శీఘ్రముగా స్వస్థత లభించునని యోబు గ్రంథంలో ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక చెప్తాడు కదైనా ఆయన దృష్టికి న్యాయం అంది చేయాలి. ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడిచిన ఎడలా ఆయన దృష్టికి ఏం చేయాలి? మొట్టమొదటి ఏం చేయాలి? ఆయన మాట శ్రద్ధగా వినాలి. రెండోది ఆయన దృష్టికి న్యాయమైనది చేయాలి. ఆయన ఆజ్ఞలను విధుల్ని అనుసరించి కట్టడల్ని అనుసరించి నడిచిన ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలకు విధేయులై ఉండాలి. మొట్టమొదటిగా ఏం చేయాలి? మూడోది ఏం చెప్తాడు? మొట్టమొదటిగా ఆయన మాట శ్రద్ధగా వినాలి. రెండోది ఆయన దృష్టికి న్యాయమంది చేయాలి. మూడోది ఏం చెప్తున్నాడంటే ఆయన ఆజ్ఞలకు విధేయులై ఉండాలి. ఆయన ఆజ్ఞలకి దేవుడు నీకు ఏది ఆజ్ఞాపిస్తున్నాడో నాకు ఏం కలిగి ఉండాలి? నువ్వు విధేయత కలిగి ఉండాలి. అంటే దేవుడు గత వారంలో చెప్పాడు కదా, నేను తప్ప ఎవరికి దేవుడు నీకు ఉండకూడదు, భూలోకంలో దేనికి నమస్కరించకూడదు, సాగిలు పడకూడదు, ధనాన్ని దేవుడు అనుకోకూడదు, పనిని దేవుడు అనుకోకూడదు, నీ బిడ్డలని దేవుడు అనుకోకూడదు, నీ బిడ్డలు ఇచ్చిన నన్ను, ధనం ఇచ్చిన నీకు, ఆరోగ్యం నీకు, భూములిచ్చిన నీకు, బట్టలు ఇస్తున్న నీకు, నేనే దేవుడు అనుకోవాలి తప్ప అవి దేవుడిని అనుకోవడం వీలు లేదు, ఆరాధించకూడదని చెప్పాడు లేదా? ఆ ఆజ్ఞ మనం లోపడాలి, విధేయులై ఉండాలి. విధేయత కలిగి ఉండడం ఏంటి? ఆయన తాను పొందిన సమయం బట్టి విధేయతను నేర్చుకున్నాడంటే ఆయన విధేయులైనటువంటి ఆ ప్రకారంగా జీవించాలి. ఆయన మాట తప్పకూడదు, ఖచ్చితంగా జీవించాలి. అది విధేయత కలిగి ఉండడం అంటే. కొంతమంది విధేయత కలిగి ఉంటుందంటే తల్లిదండ్రులు, నాన్న నువ్వు ఎక్కడే ఉండాలి, నేను ఊరిలో వస్తాను, నీకు పప్పలు తెస్తాను, తాళం దగ్గర పెట్టుకో, ఎవరింటికి వెళ్తుంటే వాళ్ళ అమ్మాల దాటగానే వెళ్ళిపోతాడు క్రికెట్కి, కొంప తిరిగి వస్తాడు. అది విధేయత కాదు. కానీ ఎవరి పిలిచి నిలవకుండా ఏ స్థలమంది అయితే కూర్చోబెట్టిన తల్లి ఆమె వచ్చినంత వరకు ఆ స్థలమంది ఉంటే ఆ కుమారుడు విధేయత కలిగిన కుమారుడు తప్పగా రాష్ట్రం తిప్పబడతాడు. నీకు ఏ సంఘంలో స్థలం అంటే సంఘము, ఏ సంఘం అప్పగించాడు దేవుడు, ఏ స్థలం అప్పగించాడు దేవుడు, ఎక్కడ కూర్చోమని చెప్పాడు, ఎక్కడ బోధ నేర్చుకోమని చెప్పాడు, ఆ స్థలాన్ని విడిచిపెట్టకూడదు, అక్కడే నిల్చుండాలి. ఆ మాట సరిగా వినాలి, శ్రద్ధగా వినాలి. ఆయన దృష్టికి న్యాయం ఎందుకు చేయాలి? ఆ తల్లి చూడలేదు కదని వేరొక ఇంటికి వెళ్ళిపోయి వేరొకరితో సాంగత్యం కలిగి ఆ తల్లి మాట నిర్లక్ష్యం చేయకూడదు. అలాంటి వాడికి తల్లి పరిపూర్ణంగా దొరకదు. ఏదో రోజు దొరికిపోతాడు, ఏదో ఒక వేషం వల్ల దొరికిపోతాడు. అప్పుడు ఆ తల్లి ఏం చేస్తుంది? ప్రేమ కోల్పోతాడు. తల్లి ప్రేమ. దేవుడు కూడా అంతే, శ్రద్ధగా ఉండాలి. ఆయన ఆజ్ఞల్ని ఏం చేయాలి? మనం విధేయులై ఉండాలి. ఆయన కట్టడలను అనుసరించాలి. అలాగే మీరు చేసిన ఎడల ఐగుప్తులకు వచ్చిన రోగములు ఏది కూడా మీకు రానీను, స్వస్థపరిచే యెహోవాను నేనే, స్వస్థపరిచే యెహోవాను నేనే. ఇప్పుడు చెప్పండి, స్వస్థత ఎవరి దగ్గర ఉంది? ఓ ధనవంతుడు మీ అందరికీ డబ్బు ఇచ్చేవాడు నేనే అని అనుకోండి, ధనం లేకుండా చెప్తాడా మాట? చెప్తాడా? ఒక వైద్యుడు నేను అందరికీ వైద్యం చేయగలనండి అంటే వైద్యం వచ్చే కాబట్టి చేయగలను. నేను అందరికీ అన్నం పెడతానంటే అతనికి అన్నం ఉంటుంది కదా, అతను లేకపోతే పెట్టలేడు కదా. అర్థం కూడా చెప్తాను నేను అర్థం లేదు. ఆయన ఎలాంటి కూడా చెప్తున్నాను. ఒకవేళ ఆయన దగ్గర అన్నం లేకపోతే ఆయన దగ్గర వైద్యం కూడా మర్చిపోవచ్చు.
ఉండవచ్చు వయసు అయిపోయిన తర్వాత, కానీ ఏసై దగ్గర లేమనేది లేదు. కాబట్టి ఆయన అసాధ్యమైనది ఏది కూడా లేదు. సర్వాధికారి అయిన ప్రభు నేను స్వస్థపరిచి ఇవ్వను నేనే అంటున్నాను. ఆ స్వస్థత మనం పొందుకోవాలంటే ఏం చేయాలి చెప్తున్నా చూడండి. అక్కడ నిర్గమాకాండము 23వ అధ్యాయము 25వ వచనం. నిర్గమాకాండం 23వ అధ్యాయం 25. నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను. అప్పుడు ఆయన నీ ఆహారము నీ పానమును దీవించును, నేను నీ మధ్య నుండి రోగమును తొలగించేదను. చూసారా ఎంత గొప్ప దేవుడు కలుగున్నావు. హల్లెలూయా. నీ దేవుడిని యెహోవానే సేవింపవలెను. ఇంతకుముందే చెప్పాడు, నీ దేవుడు యెహోవాని పూర్ణ మనసుతో నీ పూర్ణ హృదయంతో స్తుతించి ఆరాధించవలను. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? సేవించవలను. సేవించడం అంటే ఏంటి? సేవించడం అంటే తెలియదు మీకు? టీ తాగుతారా? దాని లోపల సేవించడం. మంచిని తాగుతారా? ఇప్పుడు అర్థమైంది మీకు సేవించడం అంటే ఏంటి? సేవించడం అంటే ఏంటి? మనకు ఇష్టమైన దాన్ని, మనకు ఆలోచన కలిగేసిన దాన్ని, శక్తించిన దాన్ని మన బాడీలోకి తీసుకోవడం నోటుతోనే కానీ. అవునగా చెప్పండి. ఈ బిళ్ళ నువ్వు వేసుకో అమ్మా అంటాడు డాక్టర్. సేవించడమే. ఈ అరుకు నువ్వు తాగంటాడు. సేవించడమే. ఆరాధించడం వేరు, స్తుతించడం వేరు, సేవించడం వేరు. ఆరాధించడం అంటే బయటనే ఆరాధిస్తాం, మనసుతో ఆరాధిస్తాం. సేవించడం అంటే ఇక ఆయనకే స్థానం అక్కడ, మనెవరికి స్థానం అక్కడ ఉండకూడదు. నువ్వు ఎప్పుడైతే టీ తాగవనుకో నీ తలపొడి తగ్గుతుంది. ఒక అరికేసుకున్నావు అనుకో నీకేం తగ్గుతుంది? గ్యాస్ నొప్పు తగ్గుతుంది, తగ్గుదా? అలాగే యేసే నువ్వు లోపల సేవిస్తే నీ ఆత్మకు క్షేమము, నీ ఎముకలు శక్తువ, నీ శరీరానికి ఆరోగ్యము, నీ మనసుకు నెమ్మది, నీ హృదయానికి ఆనందం, నీ జీవితానికి పరమార్థం. అవన్నీ సేవిస్తే ఎలాగైతే మేలు జరుగుతున్నదో, ఆయన వాక్యం సేవిస్తే, ఆయన మాటలు లోపల తీసుకుంటే, ఆయన మాట నీ హృదయాంతరంలోకి వెళ్ళి పరిశీలన చేసి నీలో ఉన్న చెడుని తీసేసి, నీలో ఉన్న రోగాన్ని బాగు చేసి, నీ ఊపిరితిత్తులను బాగు చేసి, నీ గుడ్డను బాగు చేసి, నీ గాలి ఫంక్షన్కి ఇచ్చే పరిస్థితి నరాలను కూడా బాగు చేసి, రక్త ప్రసంచ బాగా జరిగించి నీ సంపూర్ణ ఆరోగ్యవంతురాలు గాను, ఆత్మ సంబంధమైన శక్తి గల వారి గాను, దేవుని మహిమత్వం జీవింప చేయగల సామర్థ్యము శక్తి కలిగినటువంటి దేవుని చేతిలో వాడబడే పాత్రగా దేవుడిని నిలుపుకుంటాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి పిల్లరా ఆయన అంటున్నాడు కదా, నీ దేవుడిని యెహోవానే సేవింపవలెను, అప్పుడు ఆయన్ని ఆహారమును పానమును దీవించును. హల్లెలూయా. నువ్వు బాగా తింటున్నారు చాలా మంది, తిన్న తర్వాత 2 గంటలకు అరగదు, ఇంకా అరగదు. గ్యాస్ నొప్పు ఓ ఓ అనుకుని వెళ్ళడం, డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోవడం. కాబట్టి అయితే ఇనో ప్యాకెట్లు చెప్పుకోవడం, గ్లాస్లో పోసుకోవడం, బెళ్ళ మీద బెళ్ళే చేసుకోవడం, అక్కడెక్కడ తిరిగేయడం, ఓ అలసిపోవడం. నా జీవితంలో ఆరోగ్య సమస్య అనేది లేదు. 55 ఏళ్ళు వచ్చేటప్పుడు వచ్చాను. ఎవరు కొట్టట్లేదు. అసలు వింటే కదా మనం శ్రద్ధగా వింటే కదా. అమ్మా దేవుని స్తుతించే వారు చప్పలు కొట్టనంటే కొంతమంది కొట్టారంట, నిద్రపోవారు చప్పలు కొట్టంటే అందరూ కొట్టేస్తారట. అదేంటి సంగతి. ఓకే, నాకు అరగకపోవడం అనేది ఉండదు. 1 గంటలు తింటే 3 గంటలు కాకలి, మళ్ళీ 5 గంటలు తింటే 9 గంటలు కాకలి. దేవుని స్తుతులు. ఆకలి వేయడం కూడా దేవుని భాగ్యమే, అరగడం కూడా దేవుని భాగ్యమే. నేను చెప్తున్నా కదా, నువ్వు తినుచున్న ఆహారం పాలన నేను దీవిస్తాను. ఆయన దీవిస్తాను కదా నీకు ఆరోగ్యం చెప్పి. మనుషులు దీవిస్తే కదా నీకు. ఆయన దీవించాలి, నీ బిడ్డలు దీవించాలి, నీ కుటుంబాన్ని దీవించాలి, నీ ఆస్తిపత్రులు నీ డుబ్బునేతలు దీవించాలి, నీ పొలాన్ని దీవించాలి, నీ ఇంటిని దీవించాలి, నీ చేతులు దీవించాలి. నీవు తింటున్న ఆహార పాలనలో దీవించినప్పుడు నువ్వు సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఉంటావు. దేవునికి మహిమ కలుగునుగా. ఒక్కోసారి మా పాస్టర్ గారు ఆశ్చర్యపడుతుంటారు, మీకేంటున్నారు ఈ పొద్దున బాబు నాకు అన్నట్టు. దేవుని స్తోత్రం. మరి ఎందుకు అడగదు? దేవుని కృపా 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 నీ కృపా 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 క్రీస్తు కృపా 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 నీ కృపా. నేనైతే
తినేయకూడదు మనం. నువ్వు ఎక్కడికి వెళ్ళినా తిను, కానీ నిజముగా మనసారా ప్రార్థన చేసుకుని నీ చేతితో దాన్ని ముట్టి దాని మీద యేసయ్య వాక్యాన్ని రాసి అవసరమైతే తిను, ఏమి కాదు. మరి అలాగంటే లోకంలో ఎందుకు లేదు? మనం ఫంక్షన్కి వెళ్ళినప్పుడు, పూజకి వెళ్ళినప్పుడు అది ఆ ఫంక్షన్, ఇది ఈ పూజ అనుకుంటాం మనం. మరి ఆయన పూజ చేసి పట్టుకొచ్చి అడిగితే సపరించి చేద్దాం వెళ్ళి సుబ్బయ్య గారు అట్లు, సుబ్బారావు గారు అట్లు, ఏమంటే శుభ్రంగా అక్కడ సిట్టింగ్ జాయింట్ తెచ్చుకొని ఇంటికి వచ్చి మీకెత్తున్నావు, ప్రార్థన కూడా చేసుకోవు. ఆయన ఎక్కడి నుంచి వస్తున్నాడో జాయింట్, ఆ జాయింట్ ఎట్టుకొచ్చి అందులో కలిపడేము. అది కాదు మనకు కావాల్సింది. నువ్వు దేవుని మీద ఆధారపడడం కావాలి. ఆయన మాట శ్రద్ధగా ఉండాలి. ఆయన దృష్టికి న్యాయమైంది చేయాలి. ఆయన ఆజ్ఞలు కట్టలను అనుసరించి జీవించాలి. అప్పుడు రోగుల మధ్య నుంచి తొలగిపోదు. అసలు రోగాలు ఎందుకు వస్తాయి చెప్పండి? రోగాలు ఎందుకు వస్తాయి? బయట నుంచి వెళ్ళే దాన్ని బట్టి రోగం వస్తుంది. నువ్వు తాగేదాన్ని బట్టి రోగము, నువ్వు తినేదాన్ని బట్టి రోగము, నువ్వు మాట్లాడేదాన్ని బట్టి రోగము, నువ్వు తీసుకునేదాన్ని బట్టి రోగము. ఆయన రోగాలకి సంపూర్ణ విమోచన కావాలంటే యేసయ్య వాక్యము అనే మాటలు నీ హృదయంలో తీసుకున్నప్పుడు అది నీ హృదయాన్ని శుద్ధి చేస్తుంది, నీ దేహాన్ని శుద్ధి చేస్తుంది. నీ దేవుని ఆలయంలో ఉన్నప్పుడు దానికి ఏమని జరగదు. మీ దేవుని మందిరం మీరు ఎరుగురా, దేవుని ఆలయం మీరు ఎరుగురా. యువర్ మూవింగ్ టెంపుల్స్, మీరు కదిలే ఆలయాలు. మీ ఇష్టానికి జీవించడానికి వీల్లేదు. ఎక్కడ పడితే అక్కడ తొక్కడానికి వీల్లేదు. పాదరట్టుకు వెళ్ళి ఆయన పాదం ఇచ్చాడు దేవుడు. ఏది పడితే చేయడానికి వీల్లేదు. చేతిలో నీ చేతులు శుభ్రంగా కడుక్కోవాలి, పాదములు కడుక్కోవాలి, నీ ముఖము కడుక్కోవాలి, దేవుడి సందులో మోకరించాలి. బాహ్య చేతులు కాదు, ముఖం అంటే హృదయము, చేతులు అంటే క్రియలు, కాళ్ళంటే ఏంటి అతిక్రమాలు. హల్లెలూయా. అవన్నీ కడుక్కుని దేవుడి సందులో సాగిలపడాలి. అవేమి లేకుండా సాగిలపడి నొక్కేదము. నీ ముఖములు ఎక్కడికి నీ దగ్గర ఉంటాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అవన్నీ కలిగి జీవిస్తే నీ మొక్కుబడి దేవుని దగ్గరికి చేరతాయి. చీయోను నుంచి నీ పుత్రము దేవుడు ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ ఆహారమును పరిశుద్ధపరుస్తాడు దేవుడు. నీ పానీయమును పరిశుద్ధపరుస్తాడు. నీ మధ్య నుంచి రోగమును తొలగించదును. ఎంత గొప్ప మాట అండి. నువ్వు ఏ రోగం కలుగున్నావో ఈ మధ్యలో కలిసి సమయంలో ఆత్మ సంబంధమైన రోగం కలుగున్నావా, అవిధేయతమైన రోగం కలుగున్నావా, అవిశ్వాసమైన రోగం కలుగున్నావా, నిజముగా దేహానికి అనారోగ్యం కలుగున్నావా, నువ్వు ఎట్టి ఎదుమైన రోగం కలుగును. ఏది నిన్ను బాధిస్తుంది, ఏ సమస్య అనే రోగం నిన్ను బాధిస్తుందో ఆ రోగాన్ని మధ్య నుంచి తొలగిస్తుందని చెప్తుంది. రోగం అంటే కొంతమంది ఆరోగ్యం ఉన్నా సరే మనసు నెమ్మదుండదు. పిల్లల్ని బట్టి, కుటుంబాలను బట్టి వాళ్ళు తెచ్చుకున్నదే శూన్యమైపోతుంటుంది, చిరు సంఖ్యలో పడిపోతుంది, అయిపోతుంది. నెమ్మదుండదు. వాళ్ళ కోసం కష్టపడతావు, వాళ్ళ కోసం బ్రతుకుతావు, వాళ్ళ కోసం నిద్రమానుకుంటావు, వాళ్ళ కోసమే సౌఖ్యం వదులుకుంటావు, సరైన పట్టు కట్టుకోవు, ఏదో ఒకటి కట్టుకుని వాళ్ళ కోసం కష్టపడి నీ ఆదాయాన్ని సమకూరుస్తావు. కానీ ఆ దగ్గర నీకు విలువ ఉండదు. ఆ సమస్య నీ యొద్ద నుంచి పోవాలంటే నువ్వు దేవుని సందులో నువ్వు ఆయన మీద ఆధారపడాలి. ఆయన దృష్టికి న్యాయం చేయాలి. విశ్వాసమైన రోగం లేకుండా అవిశ్వాసమైన రోగులకు, అవిశ్వాసమైన రోగులకు విశ్వాసం అనే ఆరోగ్యకరమైన విశ్వాసం నడవాలి. ఆత్మసాక్షిగా పరిశీలన చేసుకోవాలి. మనసుని ఎప్పటికప్పుడు దేవుడి సందులో పరిశీలన చేసుకోవాలి. ప్రతిరోజు వాక్యం చదవాలి. ఎంతమంది చదువుతున్నారు చేతులెత్తండి. ప్రతిరోజు మీ వాక్యం చదువుతున్నారు. ఇద్దరు ముగ్గురు మీ మోకాలు తగలయ్యా. వాక్యం చదువుకోవాలి. చదువురాని వాళ్ళకి ఏం చేయాలి? పక్కన మనవాళ్ళ చేత, కూతురు చేత చదివించుకుంటూ మాట్లాడాలి. లేదా టీవీలో వాక్యం వినాలి. అలాగే ఇంతవరకు టీవీ ఇచ్చండి, సీరియల్ చూద్దాం కాదు. ఆ రేపులు ఈ రేపులు, ఈ దీపము ఆ దీపము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కరోనాలో అన్ని దీపాలు ఆడిపోయాయంట, ఆ దీపం ఆడలేదంట. అంటే అన్ని చోట్లకి వెళ్ళడం మానేసారు, మనుషులు కలుసుకోవడం మానేసారు, కానీ ఆ దీపాలు మాత్రం అలా చూస్తూనే ఉన్నారు ఇంట్లో తలుపులు వేసి. అవును కదా చెప్పండి. ఆ గాలికి, తుఫానికి, ఆ రోగానికి కొంతమంది రేకులు, ముసలోళ్ళు, బలం లేని వాళ్ళు, చిన్నోళ్ళు, చిన్నపిల్లలు అందరూ రాలిపోయారు. ఆ రేకులు అంటే రాలిపోయి. కానీ ఈ మధ్య వయస్కులు మాత్రం సీరియల్ సమస్యలు ఉన్న వాళ్ళు మాత్రం రాలేదంట. వీళ్ళు మాత్రం ఉంటారంట. పాప సిరాయి చూస్తారు, కానీ 100 మార్లు పాపం చేసినప్పుడు కూడా వాడికి క్షేమం అనేది లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరొక విషయాన్ని చూపిస్తాను చూడండి మీకు. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 18, 19 వచనాలు. త్వరగా యెషయా గ్రంథము
యెషయా గ్రంథము 57 అధ్యాయం 18-19 వచనాలు. నేను వారి ప్రవర్తన చూచితిని, వారిని స్వస్థపరుతును, వారిని నడిపించును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుతును, వారిలో కృతజ్ఞత బుద్ధి పుట్టించుచు దూరస్తులకును సమీపస్తులకును సమాధానం చెప్పి నేనే వారిని స్వస్థపరచుదునని యెహోవా సెలవిస్తున్నాడు. చూసారా, ఇంతవరకు మనం చెప్పుకున్నాం కదా, నువ్వు అవిశ్వాసంలో ఉండకూడదు, అవిధేయతలో ఉండకూడదు, అబద్ధాలు ఉండకూడదు, బూతులు మాట్లాడకూడదు, సీరియల్ చెప్పకూడదు, ఇవన్నీ కూడా మాట్లాడుకున్నామంట. ఇవన్నీ అవసరతున్నారంట. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, దూరం ఉంటే నీ భర్త నిన్ను చూడవు, నీ భర్త నువ్వు చూడలేవు, నీ బిడ్డలు నువ్వు చూడలేవు, వాళ్ళ క్రియలు నువ్వు చూడలేవు, వాళ్ళ ఆలోచనలు నువ్వు చూడలేవు, వాళ్ళ తలంపులు నువ్వు చూడలేవు. నీ తలంపులు నేను చూడలేను ఈ రోజు వెళ్ళిపోతే మళ్ళీ ఆదివారం దాకా. నా తలంపులు మీరు చూడలేదు, కానీ నీ తలంపులు నా తలంపులు, నీ క్రియలు నా క్రియలు, నీ ఆలోచనలు నా ఆలోచనలు, నీ ప్రవర్తన నా ప్రవర్తన ఎవరు చూస్తారట? మాట్లాడండి మీరు, ఎవరు చూస్తారు? దేవుడు చూస్తాడు. ఆయన ఏమన్నాడు? నేను వారి ప్రవర్తన చూసితిని. ఏంటప్పా, ఎప్పుడు కూడా చర్చికి వెళ్ళిపోతుంది, ప్రార్థన అంటది, ఆ పాస్టర్ గారు ప్రార్థన చేస్తుంటారు, అయినా వీడు రోగం తగ్గదు. ఎందుకు తగ్గుతుంది? ఆవిడ ప్రవర్తన మారలేదు. ఎవరి ప్రవర్తన మారాలి? ఎవరైతే రోగం కలిగి ఉన్నారో వారి ప్రవర్తన మార్చుకోవాలి. అప్పుడు ఆయన ఏమంటాడు? నేను వారి ప్రవర్తన చూచితిని, వారిని స్వస్థపరచుదును, వారిని నడిపించును. హల్లెలూయా. నేను వారి ప్రవర్తన చూచితిని, వారిని స్వస్థపరచుదును, వారిని నడిపించును. 38 సంవత్సరాల పొలంలో పడిన వ్యక్తిని ఆయన ప్రవర్తన చూశాడు. 38 ఏళ్ళు అక్కడ ఎవరైనా ఇస్తే తిన్నాడు తప్ప ఎవరిని దూషించలేదు, ఎవరికి అని చేయలేదు. కనీసం మనసులో కూడా ఇంతమంది స్వస్థత పొందుకుంటారైనా ముందు నాకు ఎవడు కూడా ఒక సంబంధం లేకుండా దేవుడు ఎందుకు చేశాడు? దేవుడికి అక్కడ న్యాయం ఉందా? నాకు ఎవరైనా రక్త సంబంధులు ఉంటే నన్ను తీసుకెళ్ళి ఆ పొలంలో పడేసిన స్వస్థత వచ్చింది కదా ఆ ఆలోచన కూడా మనసులో. అందరి బ్రతుకులు బాగున్నాయే, చక్కగా వండుకు తింటున్నారే, పార్టీలు చేసుకుంటున్నారే, పండగలు అనుభవిస్తున్నారే, కళ్ళారా చూడటం తప్ప అనుభవించే జీవితం లేకుండా చేసేది దేవుడు నాకు అనుకోలేదు. మనసులో కూడా ఆయన ప్రవర్తన అంతా చూశాడు. ఆయన ఎప్పుడు కూడా దేవుడు అనేవాడు ఉన్నట్టయితే నీ మొక్కల సంతకెళ్ళా. చాలా మంది అంటారు ఈ మాట, దేవుడు అనేవాడు కనుక ఉన్నట్లయితే నన్ను బాగు చేయడా, నా కార్యం చేయడా, నా సమస్యలు పరిశీలించడా. ఇంకా ఉన్నట్లయితే నా అపనప్పుతుంటే ఎలా చేస్తాడు దేవుడు నీకు? ఏమంటే ఈ భూమిని బట్టి దేవుడు ఉన్నాడు అనుకోవాలి, ఈ సృష్టిని బట్టి దేవుడు ఉన్నాడు అనుకోవాలి, సూర్యుని బట్టి దేవుడు ఉన్నాడు అనుకోవాలి, ఆయన కలిగిస్తే విధానం బట్టి అనుభవించిన విధానం బట్టి దేవుడు ఉన్నాడని అనుకోవాలి, దేవుడు ఉండబట్టి బ్రతుకున్నాడు అనుకోవాలి. ఆయన ఎప్పుడు కూడా అనుకోలేదండి. కానీ యేసయ్య ఆయన దగ్గరికి నేను ప్రవర్తన చేసి అంటున్నాడు. ఆయన నువ్వు స్వస్థపరచబడగోరుచున్నావా? ఏమన్నాడైనా? నువ్వు స్వస్థపరచబడగోరుచున్నావా అని అడిగాడు. లోకరీతిగా ఆలోచించి అట్టి బాకీ నాకెక్కడదయ్యా, వాళ్ళకైతే వాళ్ళ బంధువులు ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళందరూ తీసుకెళ్ళి దేవదూత వచ్చినప్పుడు ఆ మంటపంలో వేసి ఆ మెట్లలోంచి దిగి ఆ నీళ్ళని దేవదూత కదిలించినప్పుడు స్వస్థత పొందుకుంటున్నారు. నాకంటూ ఎవరు లేదయ్యా అని లోకరీతిగా తన బాధను అప్పుడు వెళ్ళగొట్టుకున్నాడు. అప్పుడు ఆయన అంటున్నాడు, అవన్నీ పక్కన పెట్టి నువ్వు నీ స్థితిని మార్చుకోవాలనుకుంటున్నావా? స్వస్థపరచబడగోరుచున్నావా? నీకున్నటువంటి స్థితి మార్పు చెందాలని ఆలోచనకుందా? ఉందా ప్రభు? అది ఎలా సాధ్యమయ్యా? నేను చెప్తా ప్రభు, నువ్వు మామూలుగా వెళ్ళడం కాదు. ఇప్పటివరకు నిన్ను మోసిన పరుపుని నువ్వు దిగ్గులు లేదా నెత్తుకుని ప్రయాణించే దేవునికి మహిమ కలుగుతాడు. దిగ్గులు లేచాడు, పరుపుని నెత్తి మీద వేసుకున్నాడు, వెళ్తున్నాడు. మామూలుగా చెప్పొచ్చు కదా, నువ్వు బాగుపడు, నిన్ను లేపుతున్నాను లేదు అని చెప్పొచ్చు కదా. ఎందుకు పరిగెత్తికి వెళ్ళమన్నాడు చెప్పండి? సాక్ష్యం. అదే మామూలుగా వెళ్ళిపోతాడు అనుకోండి, ఆ జనాల నుంచి ఇతను కూడా సంతోషించకుండా అయిపోతుంది. అవును కదా, ఎవరు గుర్తించరు. ఆ పరుపు ఎలా ఉంటుంది? పరుపు చాలా వెడల్పుగా పొడవుగా ఉంటుంది, 5 అడుగులు. ఆ పరుపు ఎత్తుకునేంత అందరికి తగ్గుతుంది పరుపు. ఎవరెత్తులో ఏంటి మమ్మల్ని గుర్తుకుంటూ వెళ్ళిపోతున్నాయండి, కనబట్టలేదా?
షూర్. ఇటు మనం ఎప్పుడు వస్తుంటే ఆ పరుపు వేసుకుని కూర్చున్నాడే, లేవనెత్తుకుని ఎలా లేచాడు, ఎలా పరుపునెత్తుకు వెళ్తున్నాడు? ఇది ఎవరి వల్ల జరిగింది? మనం 7 రోజులు అయింది, 21 రోజు అయింది, 14 రోజులు అయింది, ఈ కులం దగ్గరకు వచ్చాం, ఇంకా దేవదూత రాలేదు, స్వస్థత కలగలేదు. ఒక్క దినంలో ఇద్దరికి ఒక క్షణంలో ఎలా జరిగింది ఇది? ఇది ఎవరికి చాలా సాధ్యమో? ఆశ్చర్యం కదా. అందుకనే మీరు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలహీనకు బలమిచ్చి దేవుడు, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, స్థిరపరిచే దేవుడు, పరిపూర్ణ స్వస్థత అనుగ్రహించే, నీ సమస్యను శాశ్వతంగా పరిష్కరించే దేవుడు, సమాధానకర్త గణపతి. ఈ రోగానికి నీకు సమాధానం లేకపోవచ్చు, నీ బిడ్డకు నీకు సమాధానం లేకపోవచ్చు, అప్పుడు సమస్యలకు సమాధానం లేకపోవచ్చు, నీ భర్తకు నీకు సమాధానం, దేనికి విషయంలో నీకు సమాధానం లేకున్నావో ఆ సమాధానం ఇచ్చే దేవుడు. 38 సంవత్సరాలు తన జీవితంలో సమాధానం లేదు, స్వతంత్రత లేదు, ఇద్దరేమో పొందుకున్నాడు. చెప్పడం దేవుడు అయిపోవచ్చు అనుకున్నాడేమో మనసులో, నేను ఈ లోకంలో ఎవరికి ఉపయోగపడలేదేమో, అందుకే నాకు ఎవరు బంధువులుగా లేరేమో. ఒకవేళ ఈ చిత్తం అయితే తండ్రి, ఈ ఆలోచన వచ్చింది, పనికిరాని పాత్రదని నన్ను పారవేయకు యేసయ్యా, పనికిరాని నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా, యేసయ్యా. వాడుకున్నాడు లేదా? వాడుకున్నాడు లేదా? సాక్షిగా వాడుకున్నాడు లేదా? బ్రతుకును మార్చాడు లేదా? పరిపూర్ణ స్వస్థత ఇచ్చాడు లేదా? ఎప్పుడు జరిగిన కార్యం చూపించాడు లేదా? అక్కడ జరిగే కార్యం కంటే ఆశ్చర్యమైన కార్యమును జరిగించగల సమర్థుడు. హల్లెలూయా. నేను వారి ప్రవర్తన చూస్తాను, వారిని స్వస్థపరచుదును, వారిని నడిపిస్తాను. ఎక్కడ ఆగిపోయావు నువ్వు? విశ్వాసం లాగిపోయావా? భక్తి లాగిపోయావా? దైనందిన జీవితం లాగిపోయావా? ఒక ఇల్లు కట్టకుండా ఆగిపోయిందా? దాన్ని కట్టిస్తాడు. ఒక కుమార్తె వివాహం చేయాలని ఆలోచిస్తున్నావా? ఇంకా లోటు కలిగి ఉన్నావా? దాన్ని చేస్తాడు దేవుడు. నిన్ను నడిపించేవాడైనా. కానీ నీ ప్రవర్తన మాత్రం చూస్తాడు. జాగ్రత్త పడి, ఇప్పటికైనా జాగ్రత్త పడు. నీ ఎద్దకు వచ్చే ఆ రోగాన్ని, ఆ శపథమైన పరిస్థితిని దేవుడిచ్చిన నీ చేతితో తోసేయి. నీ హృదయం అనే మనస్సాక్షులను తోసివేయి. నేను వారి ప్రవర్తన చూసేందును, వారిని స్వస్థపరులను వారిని నడిపిస్తాను. నడిపించాడు లేదా? శృంగారమైన దేవాలయంలో ఉన్నటువంటి వ్యక్తిని 2 మనుషులు తీసుకెళ్ళి కూర్చోబెట్టేవారు, మళ్ళా ఇంటికి తీసుకెళ్ళి నడిపించాడు లేదా? వెండి బంగారాలు ఎత్తలేవు కానీ దేవుడి కృప మాత్రమే ఉందని చేయించాడు. నడిపించాడు లేదా? నడిపించిన తర్వాత ఏం చేశాడు? మళ్ళీ వెళ్ళిపోయాడా? మళ్ళీ వెళ్ళిపోయి డొక్కట్టుకుని కూర్చోడానికి దిక్కులు లేచి నడిచి గంతులు వేస్తూ ఆలయంలోకి దేవుడి నామాన్ని మయంపరుస్తున్నాడు. ఎవరితో ఇలా మమ్మల్ని తొక్కుకుంటూ వెళ్ళిపోతున్నాడు, తన్నుకుంటూ వెళ్ళిపోతున్నాడు, లేకపోతే తగులుకుంటూ వెళ్ళిపోతున్నాడు, స్పర్శ కలిగించి వెళ్ళిపోతున్నాడు. ఏంటి ఇతను ఇంత మాకంటే ఎత్తుగా ఇస్తున్నాడు? ఎవరితోనో దిక్కులు వేస్తున్నాడు, ఎంత ఉవ్వెత్తుగా ఎదుగుతున్నాడు. ఎవరితో చూస్తే ఆడుకునే వ్యక్తి. ఆశ్చర్యమే కాదా? నడిపించడం లేదా? నువ్వు ఉన్న స్థితి నుంచి రావాలంటే దేవుని మీద ఆశపడు, ఆయన అడుగు, తప్పగలిగి దేవుని పరిస్థితిని తప్పిస్తాడు. నిజముగా అందరికీ అడిగినట్టుగానే ఏదైనా
కొన్ని రూపాయలు కానీ వస్తువు కానీ ఒక పండుగ పలంగా ఇస్తారని అడుగుని వచ్చి కానీ అందరి దగ్గర డబ్బు ఉంది, బహుమానాలు ఉన్నాయి, పండ్లు ఉన్నాయి. వీరి దగ్గర అయితే ధనం లేదు, కానీ దేవుని కృప ఉందే. ఆ కృప ఇచ్చారు, ఆ కృప లేపింది, నడిపించింది, క్షేమమైన బలపరిచింది, దిగ్గున లేవజేసింది, గంతులు వేయించింది. ఆ కృపని మహిమపరుచుకుంది. మహిమ కలుగును గాక. కాబట్టి నేను అంటున్నాను చాలాసార్లు, ఏమీ ఉన్నా లేకపోతే దేవుని కృప ఉంటే అన్నీ మనకు ఉన్నట్లే. దేవుని స్తోత్రం. వారు నడిపించుదని చెప్తున్నాడు. వారిలో కృతజ్ఞతాబుద్ధి పుట్టించుదును, వారిలో దుఃఖించి వారిని ఓదార్చుదును. ఎస్, మనుషులు ఎవరిని ఓదార్చదు, ఇది గాయపరుస్తారు. ఒక తమ్ముడు అంటాడు నాతో మొన్న, మీరు మాట్లాడినట్టు ఎవరు మాట్లాడలేదండి, మీ మాటలు ఎంతో ఆదరణకరంగా ఉన్నాయి. నువ్వు చేతకానుడివి, నీ కుటుంబాన్ని సరిగా పోషించలేకపోతున్నావు, లోటు చూపిస్తున్నావు, అందుకే నిన్ను అర్థం చేసుకోలేక తప్పులు చేసే పరిస్థితి తీసుకొచ్చావు అన్న సామర్థ్యాన్ని, చేతకాంతనాన్ని, పరిస్థితిని విమర్శిస్తున్నారు. కానీ ప్రతి ఒక్కరు వస్తున్నారండి, మా వరకు మీద కూర్చుంటున్నారు, ఏ మాటలు మాట్లాడతారు, కానీ మీరు మాట్లాడినట్టు ఎవరు మాట్లాడారు. ఈ మాటలు చాలా ఆధునికంగా ఉన్నాయి. భార్య భర్తలతో మాట్లాడారు, దేవుడికి మహిమ. ఆ రోజు దేవుడు అవకాశం ఇచ్చాడు, మాట్లాడారు, కొన్ని విషయాలు చెప్పారు. కాబట్టి అది నా గొప్ప కాదు, దేవుడే నాలో ఉండి మళ్ళీ ఆదరించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఓదార్చుతాడు దుఃఖించు వారిని, వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించు, దూరస్తులకు సమీపస్తులకు సమాధానం చెప్పి నేనే వారిని స్వస్థపరచదని యెహోవా సెలవిచ్చాడు. హల్లెలూయా. ఆయనే స్వస్థపరచాలి, మనకి ఆయనే కార్యము చేయాలి. అయితే మనం చేయవలసింది ఏంటంటే, నీ దేవుడే నీ యెహోవా మాట శ్రద్ధగా, దేవుని మాట శ్రద్ధగా వినాలి, ఆయన దృష్టికి న్యాయం అనేది చేయాలి, ఆయన ఆజ్ఞలని ఏం చేయాలి, ఆయన ఆజ్ఞలు విధేయులై జీవించాలి, కావండి ఆయన కట్టడల్ని అనుసరించాలి. అప్పుడు దేవుని చేత స్వస్థతపరచబడతావు, పరిపూర్ణ స్వస్థత వస్తుంది. ఆయన్ని ఆహారం పాలన పరిశుద్ధపరచాలి. నీ మధ్య నుంచి రోగం తొలగించాలంటే ఆయన ఆజ్ఞ కట్టడలను అనుసరించి జీవించాలి. నీ ప్రవర్తన ఆయన చూస్తాడు, అప్పుడే కార్యము చేస్తాడు. నీ ఆలోచన చూస్తాడు, ప్రవర్తన చూస్తాడు, క్రియలను చూస్తాడు, విశ్వాసం చూస్తాడు, భక్తిని చూస్తాడు, సమస్తం చూస్తాడు. ఆయన వాళ్ళిద్దరికే కార్యం చేస్తే వాళ్ళు చూస్తాడు. ఆయన దేవునికి మహిమ. న్యాయంగా ప్రవర్తించరు, ఎవరిని దూషించలేదు. ఇచ్చిన వారు వందనాలు చెప్పారు, వెళ్ళిన వాళ్ళు కూడా వందనాలు చెప్పారు. వాళ్ళు ఈ రీతిగా పోషింపబడుతున్నాం అంటే, ఈ రీతిగా అందరూ పండు పొలం ఇచ్చి మాకు పోషిస్తున్నారంటే ఆయన కృప, ఆయన ఆలయం మమ్మల్ని పోషించింది. అదో కృతజ్ఞత భావము వారిలో ఉంది కనుక నీలో కూడా భావం ఉన్నప్పుడు దేవుని ద్వారాగా, దేవుని భక్తుల ప్రార్థన ద్వారాగా, ఆయన కృప ద్వారాగా నువ్వు కార్యము నెరవేర్చుకుంటావు. దేవునికి మహిమ కలుగుగా. ఆఖరికి మార్చుకుని ముగిస్తాను చూడండి. నేను సామెతల గ్రంథము 3వ అధ్యాయము 6-7 వచనాలు. సామెతల గ్రంథం. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొను. నీ ప్రవర్తన అంతటి యందు కూడా ఆయన అధికారానికి ఒప్పుకొను. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయడు. నేను జ్ఞానిని కదా నువ్వు అనుకోవద్దు. యెహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టు. అప్పుడు నీ ఎముకలకు, నీ దేవునికి ఆరోగ్యము, ఎముకలకు శక్తి కలుగును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన ప్రవర్తన చూస్తున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు కలిగి ఉండకూడదు, సీరియల్ చూడకూడదు, అబద్ధం ఆడకూడదు, బూతులు మాట్లాడకూడదు, అబద్ధం స్నేహం కలిగి ఉండకూడదు, లోక స్నేహం కలిగి ఉండకూడదు, దేన్ని పూజించకూడదు, ధనాన్ని పూజించకూడదు, పనిని పూజించకూడదు, ఆయన్నే పూజించాలి. ఆయన నిర్మాణానికి ఇవ్వాలి, ఆయన సమయానికి ఇవ్వాలని మాట్లాడుతుంది. ఏం చేయాలి నువ్వు? ఏం చేయాలి? ఆయన అధికారానికి లోబడి ఒప్పుకొని ఇప్పుడు ఉన్న పరిస్థితిని విడిచిపెట్టి ఆయన ఏదైతే చేయమన్నాడో అది చేసినప్పుడు నీ ఎముకలకు శత్రువు అనే శరీరానికి. అంతేకాని నేను జ్ఞానాన్ని అనుకోవద్దు. నా శక్తి వల్ల, నా భక్తి వల్ల, నా జ్ఞానం వల్ల, నా సంపద వల్ల, నలుగురు తీసుకొస్తున్న దాని వల్ల నేను ఏదైనా సాధించగలుగుతున్నా అనుకోవద్దు. శూన్యం. రథోందా
మన ఎముకలకి ఏమి కావాలి? శక్తువు కావద్దా? మన శరీరానికి ఆరోగ్యం కావద్దా? ఒక్క రోజులో ఏమైపోతావు? నువ్వు బతుకున్న శవం అయిపోతావు. ఒక్క రోజులో పుల్లుకు జ్వరం వచ్చిందంటే చచ్చిన శవం కాదు, బతుకున్న శవం. చచ్చిన శవం అంటే ఎవరు లెక్క చేయరు, బతుకున్న శవం అంటే ఇంకా బాధది. అవునుగా చెప్పండి. అందుకనే ఆ శవంలోనూ ఆ జీవితంలో, ఆ శవ జీవితంలో ఉండలేక, ఆ దుర్గల జీవితంలో ఉండలేక, ఆ బాధను తట్టుకోలేక, దేవా నన్ను తీసుకెళ్ళిపోయా ఈ బాధను భరించినప్పుడు అంటాడంట. అంటే అప్పుడు ఏమనుకుంటున్నాడు? ఇలా బతుకుతుందంటే చచ్చిపోవడమే మేలు అనుకుంటున్నాడు కదా. మరి అప్పుడు చెప్పండి, శవం గొప్పదా, చచ్చిన శవంలో గొప్పడా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. కొన్ని మాటలు మీ దగ్గర సమాధానం రాదు, ఎందుకంటే మీరు ఎక్కడొక్కేస్తుంటాడు. ఇంక మీరు సావరో ఇక్కడే జీవిస్తారో, ఈ బాధలు అనుభవించాలి, ఈ రోగాలు కలిగి ఉండాలి, మీ అబ్బాయి చేత కొట్టించుకోవాలి, మీ ఆయన చేత తండించుకోవాలి, ఇలాగే బాధని బాగుంటుంది కదా. ఏం చేయాలి మనం? ఏ జీవితం గొప్పదే? ఏ జీవితం? ఇక్కడ చనిపోతారు కదా దేవుని రాజ్యానికి. నువ్వు ఏదైతే కోరుకుంటావో, ఏదైతే కావాలనుకుంటావో, కావాలంటే ఏం చేయాలి? ఈ లోకంలో మొదటి మరణం పొంది రెండో మరణాన్ని జయించాలి. ఇదిలేకపోతే ఎలా అవుతుంది? విత్తనం చెట్టు వస్తుందా, మొక్క వస్తుందా? ఏమండి, విత్తనం ఉందా, చెట్టు ఉందని, చెట్టు ఉందని అంటారు ఎవరో, కానీ విత్తనమే ఉంది. చెప్పండి మీరు, చెట్టు ముందా విత్తనం ఉంది చెప్పండి. అంటే ఏదంటే దాన్ని అంత తందాను. విత్తనం ఉందా, చెట్టు ఉందంటే విత్తనం ఉందంటారు కదా. మరి విత్తనం చెట్లు లేకుండా ఎలా వచ్చింది చెప్పండి? చెట్లు లేకుండా ఎలా వచ్చింది చెప్పండి? చాలామంది విత్తనం ఉందంటారు, తప్పు. రైతులు అబద్ధాలు మాట్లాడతారు, అబద్ధాలు వాడతారు. కారణం ఏంటంటే పరిపూర్ణ తెలుసుకోక, తెలుసుకుంటే మాట్లాడటం పాడరు. అలాగే చెప్పండి, చెప్పమ్మ జీవనం. విత్తనం ఉంది, చెట్టు ఉందా? చాలామంది పెద్ద పెద్దలు మాట్లాడుతుంటారు మాటలు, విత్తనం చెట్టు, విత్తనాలు అందరూ చెట్లు వస్తుందంటారు. కానీ ఆ సంగతి వాళ్ళకి తెలియక. కానీ మీకు తెలుసు, మీ దేవుడిని యెహోవా భూమిలోంచి ఆవులు రప్పించి, గాలిని రప్పించి, తడిపి, భూమిలోంచి చెట్లను, మొక్కలను మొలిపించి సభలు కొట్టండి. విగ్రహాలను కూర్చుంటారు, షాపుల్లో బొమ్మల్లాగా, షోకేసుల్లో బొమ్మల్లాగా, చంద్రభద్రస్లో బొమ్మల్లాగా, సిఎంఆర్ బొమ్మల్లాగా. నువ్వు చెప్పండి, ఈ విషయం తెలుసా తెలియదు మనకి? మీ దేవుడిని యెహోవా తండ్రి భూమిలోంచి నెరవేర్పజేసి, ఆవిరి కలిగజేసి, మొక్కలను, చెట్లను మొలిపించను. వాటికి పలాన చెట్టు అని, ఉసు చెట్టు అని, జాన్ చెట్టు అని, మామిడి చెట్టు అని ఆదాము పేర్లు పెట్టాను. పక్కన బైబిల్ చదివితే ఏ సమాధానం చెప్పాలో తెలుస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి మీరు, చెట్టు ముందా, విత్తనం ఉందా? ఇది కూడా చెప్పలేదు. నేను చెప్తున్నాను కదా, నొక్కేస్తున్నాడు వాడని. చెప్పండి, చెట్టు ముందా, విత్తనం ఉందా? చెట్టే ముందు. వైట్ రైస్ కావాలి, బిర్యానీ కావాలి, బిర్యానీ కావాలని ముందంటాడు. డబ్బు కావాలి, దెబ్బ కావాలి, డబ్బే కావాలి బాబాయ్. నేను అంటాను డబ్బు కావాలని అన్నాను, కానీ దేవుని చిత్తం మాత్రం వచ్చాడు. దేవుని స్తోత్రం. కాబట్టి పిల్లరా, నీ ప్రవర్తన అంతటి అందు కూడా ఎవరి అధికారం ఒప్పుకోవాలి? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నేను చర్చలనుకున్నాడు, ఆయన అధికారం కొన్నాడు. నువ్వు దోషుడివి, దోషులానివి ఆయన పని చేయడానికి పిలుచుకున్నాడు. భక్తుడు అంటున్నాడు, ఆయన జీవితం గురించి మాట్లాడుతుంది. ఇలాగా ఈ చరణం పాడేసి ముగిస్తాను. యాత్రికుడనైనా నా పసలో పాడుటకు నీ కట్టడలే నాకు ప్రేమలాయెను. యాత్రికుడనైనా నీ పసలో పాడుటకు నీ కట్టడలే నాకు ప్రేమలాయెను. అనన్యమైన
దేవుడి మాటలు దీవించిందాక తలలో ఉంచండి, మోకరించి ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధమైన మా తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన ప్రభా, సర్వాధికారిని ప్రభు, నీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు ఉన్నారు తండ్రి. నీ దివ్యమైన సంగతులు తన ప్రభా మాతో మాట్లాడుతుంది. అల్పులము అయోగ్యులము అయోజనం తన ప్రభా, నేను అవిశ్వాసంతో బ్రతుకుతున్న మాతో విశ్వాసం కలిగించిన తన ప్రభా, పురుగొల్పడానికి పరిపూర్ణమైన స్వస్థత అనుగ్రహించడానికి ఆయన నీ మాట చేత తృప్తిపరచావు తండ్రి. నేను నీ మాట శ్రద్ధగా వినాలని, నీ దృష్టికి న్యాయమంది చేయాలని, నీ ఆజ్ఞను విధేయులై జీవించాలని, నీ కట్టడలను అనుసరించాలని తన ప్రభా, నీ చేత స్వస్థత పొందుకోవాలని మాతో మాట్లాడిన ప్రేమ కలిగిన ప్రభు అనుకుంటున్నాను. నాయన తన ప్రభా, నీ దేవుని యెహోవానే సేవించవలను, అపవిత్రమైన మాటలు సేవించకూడదు, అపవిత్రమైన ఆలోచనలు సేవించకూడదు, అపవిత్రమైన తలంపులు కలిగి ఉండకూడదు, అపవిత్రమైన దేహాన్ని ముట్టకూడదు. అప్పుడు నీ ఆహారాన్ని పరిశుద్ధపరుస్తాను, నీ పార్యను పరిశుద్ధపరుస్తాను, రోగము నీ మధ్య నుండి తొలగించదును, శాశ్వతముగా తొలగించదని వాగ్దానం చేస్తున్న దేవాన్ని కొంతమంది స్తోత్రాలు. వాగ్దానం చేస్తున్న దేవుడు నమ్మకం పడుతున్నాయన, సామర్థ్యము శక్తి కలుగున్న పడుతున్నాడు ప్రభా. దయతో మా విధేయతను బంధించుతున్నాయి, ఆలోచన తలంపులు తీసివేయండి బాబు. ఈ ఆలోచన తలంపుతో నింపడు నాయనా. నీ దృష్టికి న్యాయం చేసే మనసును మాకు కలిగించండి, మాలో కృతజ్ఞత భావాన్ని కలిగించండి. కృతజ్ఞత బుడ్డు పుట్టించండి బాబు, కృతజ్ఞత వారిలో కృతజ్ఞత బుడ్డు పుట్టించదును, వారిలో దుఃఖించి వారిని ఓదార్చుదును, వారి ప్రవర్తించి వారు స్వస్థపరచుదును, సమాధానం చెప్పి వారు నేనే స్వస్థపరచుదని వాగ్దానం చేస్తున్నారు తండ్రి. నీ కొందరు స్తోత్రాలు రాజు. నీ బిడ్డలైన వారు ఏ దుఃఖంలో ఉన్నారో, ఏ వ్యాధిలో ఉన్నారో, ఏ బాధలో ఉన్నారో, తరపున యూట్యూబ్ ద్వారా వింటున్న వారు తన ప్రభావ చూస్తున్నారు తండ్రి. ఎట్టి సమస్యలు నలిగిపోతున్నారు నాయన. దానికి వారికి తన ప్రభావ ఉద్యోగం చేసే దేవుడు తండ్రి, దుఃఖించి వారికి ఉల్లాసవంతం కలిగేసే దేవుడు అయ్యా. నేను ఓదార్పు లేని వారికి ఓదార్పించిన దేవుడు నాయన, ఆదరణ లేని వారికి ఆదరించిన దేవుడు తన ప్రభా, బలహీనలు బలపరిచిన దేవుడు రాజా. వారికి బిడ్డల పరిస్థితి జ్ఞాపకం చేసుకుని పెరిగి నలిగిన మనసును అనుగ్రహించింది రాజా. నీ సన్నిధిలో యథార్థంగా ప్రార్థన చేసే భాగ్యం దయచింది ప్రభా. ప్రతి ఒక్కరిలో మనసు అనుగ్రహించండి, నీతి ప్రవర్తన యథార్థత దయచేయండి బాబు. రోషము గల దేవుడు నమ్ముకున్నైనా వివిధమైన వాటిని అనుసరించబడగా, మనుషులను అనుసరించబడగా, అధికారులు అనుసరించబడగా, వాళ్ళు నమ్మబడి వారి మాటలు నమ్మబడిగా, నీ మాటలు నమ్మి దాని ప్రకారంగా ప్రవర్తించి జీవించి నీ చేత ఆస్వాదింపబడలాగుతారు ప్రభా. నీ చేత పరిపూర్ణ స్వస్థత అనుగ్రహింపబడలాగుతారు తండ్రి. అట్టి కృపను మాకు దయచేయండి అయ్యా. దాని చేతులు ఉన్న భాగ్యం అనుగ్రహించండి, మా సమస్యను పరిష్కరించండి. నీ రెక్కల నేను ఆరోగ్యాన్ని మాకు కలిగజేయండి బాబు. నువ్వు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుతుందయ్యా. సహాయం దయచేయండి ప్రభా. వాత్సల్యం జ్ఞాపకం చేసుకోండి రాజా. నీ రక్తాన్ని ప్రోత్సహించిన పరిపూర్ణ స్వస్థతని త్వరగా నాయన ఈద్రమ్మ గారు రేపు గారు ఇంటికి నడిపించిన తండ్రి. జగదీశ్ని జ్ఞాపకం చేసుకోండి ఆయన. గాయములు కట్టండి, పొట్టండి, స్వస్థపరచండి రాజా. పరిపూర్ణ స్వస్థత దయచేయండి బాబు. ఇగో తల్లిని జ్ఞాపకం చేసుకుని కాళ్ళ ఆపరేషన్ సహాయం దయచేయండి. వాళ్ళ తల్లిని జ్ఞాపకం చేసి ఎన్ని పోషణ కూడా స్వస్థపరచండి, వాళ్ళ అక్కగారిని కూడా స్వస్థపరచండి, ధనాన్ని కూడా స్వస్థపరచండి ప్రభా. సకల బలైతులు వేస్తున్నాము లైఫ్ వచ్చుంటారు తండ్రి. సహాయం దయచేయండి బాబు. దానిని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఇక నీ బిడ్డలు వారు ఎవరైతే మోకరితో బలహీనంగా ఉన్నారో దాని ప్రభావ నీ బలము శక్తి అనుగ్రహించి బలపరచమని, సహాయం దయచేయమని, కృప చూపించమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరొక్కరే పొందుకోమని, మీరు అక్కడ ఆలస్యమైతే మీ సన్నిధి మీ యొక్క మాకు తోడుగుచ్చి నడిపించి మరలా మీకు కలుసుకునే భాగ్యం దయచేయమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరొక్కరే పొందుకోమని యేసయ్య శక్తి గల నామములో వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.